స్వాగతం 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 దైవమా స్వాగతం. నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ, నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను. నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను. ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను. జీవన కుసుమాలు నీ సన్నిధినే చేశాను, జీవన కుసుమాలు నీ సన్నిధినే చేశాను. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. ప్రభు, నీ నిబంధనము స్మరించుకునము, పీడితులైన నీ ప్రజలను విస్మరింపకము. దేవా, లేనిని నిలబడి నీ పక్షమున నీవే వాదింపుము, నీ శత్రువుల ఘోషణను మర్చిపోకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సామాన్య 19వ ఆదివారంలోనికి మనందరము ప్రవేశించి ఉన్నాం. ముఖ్యంగా నేటి 2వ పఠనం ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు, జ్ఞానస్నానము పొందినటువంటి మనందరము క్రీస్తుని అనుసరించాలి అని, క్రీస్తుతో నడవాలి అని, ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్షమించుకుంటూ ఆయన వలె మనందరము జీవించాలి అని ప్రభు ఈనాటి 2వ పట్టణం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. కావున ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉండగా క్రీస్తుని అనుసరించినట్లుగాను, ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్షమించుకుంటూ క్రీస్తుని పోలి మనందరం కూడా జీవించినట్లుగాను ప్రభు మనకు సహాయపడమని ఈ పూజలో విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ, దివ్య సప్రసాదం పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమ ఇంకా ఎక్కువగా చూపించినట్లుగాను, విశ్వాసంలో మనందరము జీవించినట్లుగాను ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో విశ్వాసంతో మనందరము ప్రార్థన చేద్దాం. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమొగటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు
మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. నేను పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసితిని. దోషములన్నీయు నీ మదిలో కనపడెను. నా దురితములన్నీయు నీ ఎడలో కనబడినవి. నన్ను నీదరిచేయుమో దేవా, పరిశుద్ధుడగు దేవా. నన్ను నీదరిచేయుమో దేవా, పరిశుద్ధుడగు దేవా. నేను పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, పరిశుద్ధుడగు దేవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. వారా దయ చూపండి, దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భూమి మేలు మా పాలక, మేము పొగడెదము, మేము స్తుతించెదము. మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదము, మేము స్తుతించెదము. మహిమా స్తుతి స్తోత్రము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పిత
దేవసుతుడా యేసువా మహిమా స్తుతి స్తోత్రము పిత దేవసుతుడా యేసువా మహిమా స్తుతి స్తోత్రము పిత మహిమలో వసీసు మా క్రీస్తువా మీరొక్కరేమా ఏలినవాడు మీరే మహోన్నతుడు అర్పించుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము అర్పించుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మీ పవిత్రాత్మ ప్రేరణముతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన బిడ్డల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మాతో గుట్టువులుగా ఆదరించి మీరు వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడచి దేవుని కొండ అయిన హేరోబు చేరుకొనెను. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడచి దేవుని కొండ అయిన హేరోబు చేరుకొనెను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము నుండి 8వ వచనము వరకు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము నుండి 8వ వచనము వరకు. ఏలియా తానొక్కడే అరణ్యమున ఒకరోజు ప్రయాణము సాగించెను. ఆ అడవిలో ఒక రేగు చెట్టు కింద కూర్చుండి ప్రాణములు విడవగోరెను. ప్రభు, ఈ బాధలిక చాలు, నా ప్రాణములను తీసుకొనుము. మా పూర్వుల వలె నేనును జీవము విడిచెదనని పలికెను. అట్లు పలికి చెట్టు కింద పడుకొని నిద్రించెను. అప్పుడొక దేవదూత అతనిని తట్టి లేపి, నీవు లేచి భుజింపుమని చెప్పెను. అతడు మేల్కొని చుట్టూను పారజూడగా నిప్పుల మీద కాల్చిన రొట్టెయు ముంతెడు నీళ్లను తల ప్రక్కనే కనిపించెను. ఏలియా ఆ రొట్టె తిని నీళ్లు త్రాగి మరలా నిద్రించెను. దేవదూత రెండవ మారు కూడా అతన్ని తట్టి లేపి, లేచి భుజింపుము,
నీవు చాలా దూరము ప్రయాణము చేయవలెను సుమా అనెను. ఏలియా లేచి రొట్టె తిని నీళ్లు తాగెను. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హేరోబు చేరుకొనెను. ఇది ప్రభువు వాక్కు. పరమేశ్వరునికి వందనము. ప్రభు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందురుగాక. అందరం కలిసి పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో ప్రభువు ఎంత మంచివాడో మీకు తెలియను. మీకు తెలియను. మీరును నాతో కూడి ప్రభువు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరం కలిసి పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో ప్రభువు ఎంత మంచివాడో మీకే తెలియను. మీకే తెలియను. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో ప్రభువు ఎంత మంచివాడో మీకే తెలియను. మీకే తెలియను. ప్రభువుకు భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరము పన్నును. సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, పరిశీలించి ప్రభువెంత మంచివాడో మీకే ప్రభువు ఎంత తెలియను. మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు అన్యుడు. భక్తిమంతులారా, మీరు ప్రభువుకు భయపడడు. ఆయనకు భయపడు వారికి ఏ కొదవయూ వాటిల్లదు. అందరం కలిసి పరిశీలించేటోడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో ప్రభువు ఎంత మంచివాడో మీకే తెలియను. మీకే తెలియను. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను శివజముతోను శివజముతోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. క్రీస్తు వలె ప్రేమతో నడుచుకొనుడు. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 30వ వచనము మరియు 5వ అధ్యాయము 2వ వచనం వరకు. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 30వ వచనం నుండి 5వ అధ్యాయము 2వ వచనం వరకు. సహోదరులారా, దేవుని పవిత్రాత్మను
విచారమున ముంచరాదు. ఏలయన ఆత్మ మీపై దేవునకు ఉన్న యాజమాన్యమునకు చిహ్నము కదా. అంతేకాదు, దేవుడు మీకు స్వేచ్ఛను వసగెడు రోజు రానున్నది అనుటకు అది నిదర్శనము కూడా. వైరము, మోహము, క్రోధము అను వానిని త్యజింపుడు. అరుపులు గాని అవమానములు కాని ఇక ఉండరాదు. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు. దానికి బదులుగా పరస్పరము దయను, మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మేము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుడు. క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే దేవుడు సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. అట్లే మీరును ప్రేమతో నడుచుకొనుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చూస్తుండగా స్వామి నీవు వంగినట్టు నేపుతున్నలేసి నిన్ను నేను నిలచుతుండగా స్వామి నీవు వంగినట్టు నేపుతున్నావా. గాయపడిన హస్తముతో లేపుతున్నావా. రక్తం కారుతున్న హస్తముతో లేపుతున్నావా. గాయపడిన హస్తముతో లేపుతున్నావా. రక్తం కారుతున్న హస్తముతో లేపుతున్నావా. జీవిత కాలమంతా నిన్నే స్తుతిస్తూ నా జీవిత కాలమంతా నిన్నే స్తుతిస్తూ హల్లెలూయా 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 హల్లెలూయా. దారి తప్పి నేను వెళ్ళుతుండగా ఇదిగో దారి దీనిలో నడువని చెప్పుతున్నావా. నీవు తప్ప నాకెవరున్నారని నే పలుకగా మార్గం సత్యం జీవం ఉన్నానంటావా. జీవిత కాలమంతా నిన్నే స్తుతిస్తూ నా జీవిత కాలమంతా నిన్నే స్తుతిస్తూ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 41 నుండి 51 వరకు. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందుకు యూదులు గొనగసాగిరి. అతడు యోసేపు కుమారుడు యేసు కాదా? ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా? అట్లయిన తాను పరలోకము నుండి దిగి వచ్చి తినని ఎటులా చెప్పగలడు అని చెప్పుకొనసాగిరి. యేసు వారితో, మీలో మీరు గునుగుకొనవలదు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడునూ నా యుద్ధకు రాలేడు. నేను వానిని అంతిమ దినమున లేపుదును.
వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది. కనుక తండ్రి నుండి వీని నేర్చుకుని నా ప్రతివాడు నా యొద్దకు వచ్చును. తండ్రిని చూచినని భావము కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది ప్రభు సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగును గాక. ఆ వాక్యం దగ్గర కూర్చున్న వాళ్ళు మొత్తం లోనకు రావాలి. మీరు లోనకు వస్తేనే వాక్యాన్ని చెప్తారు. వాక్యం దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు మొత్తం లెగవాలమ్మా. పేర్లు పెట్టి పిలవాలా, లెగవాలా. ఇటు పక్కన కూడా కూర్చున్నటువంటి వాళ్ళు లెగవండి. ఏమ్మా ఇటు సర్దుకోవద్దమ్మా. అమ్మ సర్దుకోవటం కాదు, లే, సర్దుకోవటం కాదు, లెగవాలి. బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకి అందరికీ మీరు అడ్డం ఆడాలి. ఏమ్మా మా గుళ్ళు అంత ఖాళీ ఉంచుకున్న వాకిల దగ్గర కూర్చొని తుగి చుట్టాలేదు. లోనకరండి. అమ్మాయి లెగవదేంది ఆడ. లెగవమ్మా, లే, తెలి కావాలమ్మా, లే, ముందుకురా. ఏమ్మా అక్కడక్కడ ఇరుక్కోపోతే ముందు రావచ్చుగా. ఎన్నిసార్లు చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. ఏకదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరం కూడా కళ్ళు మూసుకొని ఈ పరిశుద్ధమైనటువంటి సమయాన్ని దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నందులకు మరింతగా మనందరినీ దీవించమని, ముఖ్యంగా తన యొక్క జీవాహారాన్ని మనకు ఇస్తూ మనందరం కూడా ఆత్మలో ఎదగాలని, విశ్వాసంలో ఎదగాలని, నిత్య జీవం పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ పరిశుద్ధమైనటువంటి సమయాన దేవుడు మనందరినీ దీవించమని, దివ్య సప్రసాదం పట్ల ఇంకా మనకు ఉన్నటువంటి ప్రీతిని ఎక్కువ చేయనట్లుగాను, విశ్వాసంలో బలపడి జీవించినట్లుగాను ప్రభు మనందరినీ దీవించమని ఈ గీతము ద్వారా ప్రభుని అర్థించుకుందాం. నీటిలో నడచుచున్నా నా తోడై ఉన్నావు, అగ్నిలో నడచుచున్న నాతోనే నడుస్తావు. నీటిలో నడచుచున్నా నా తోడై ఉన్నావు, అగ్నిలో నడచుచున్న నాతోనే నడుస్తావు. మునిగిపోలేను, నే కాలిపోలేను, మునిగిపోలేను, నే కాలిపోలేను. యేసయ్యా, 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 యేసయ్యా. నీటిలో నడచుచున్న నా తోడై ఉన్నావు, అగ్నిలో నడచుచున్న నాతోనే నడుస్తావు. నా మీద ప్రేమ చూపి నా కోసం రక్తం చింది నా పాపం కడిగితివయ్యా, నాకు విడుదల నొసగితివయ్యా. నా మీద ప్రేమ చూపి నా కోసం రక్తం చింది నా పాపం కడిగితివయ్యా, నాకు విడుదల నొసగితివయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 నీటిలో నడచుచున్న నా తోడై ఉన్నావు, అగ్నిలో నడచుచున్న నాతోనే నడుస్తావు. నీటిలో నడచుచున్న నా తోడై ఉన్నావు, అగ్నిలో నడచుచున్న నాతోనే నడుస్తావు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సామాన్యులైనటువంటి మనకు దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవటం ఎలా? సామాన్యులమైనటువంటి మనకు నిజంగా దేవుడు కనిపిస్తాడా, నిజంగా దేవుడు ఉంటాడా అనేటువంటి సందేహాలు మనలో ఉంటాయి. ముఖ్యంగా మనము స్వీకరిస్తూ ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని శరీర రక్తాలను మనము స్వీకరిస్తూ ఉన్నాం, దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. ఈ దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి మహోన్నత విశిష్టత మనందరము కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. నిజంగా సాధారణమైనటువంటి ఈ అప్పము, సాధారణమైనటువంటి ఈ ద్రాక్ష రసము క్రీస్తు ప్రభుని శరీర రక్తాలుగా మారతాయా అనేటువంటి సందేహాలు మనలో కలుగుతూ ఉన్నాయి. అందుకే దేవుడు నేటికి కూడా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. కేరళ రాష్ట్రంలో 9వ తరగతి చదువుతూ ఉన్నటువంటి విద్యార్థినికి మరి దివ్య సప్రసాదం స్వీకరించిన తరువాత ఆ యొక్క దివ్య సప్రసాదము రక్తముగా మారుతూ ఉన్నది. అది వైరల్ అవుతూ మరి యూట్యూబ్లో అందరం కూడా చూస్తూ ఉన్నాం. 9వ తరగతి చదువుతూ ఉన్నటువంటి ఒక విద్యార్థినికి దివ్య సప్రసాదము క్రీస్తు ప్రభుని శరీరముగా మనం చూస్తూ ఉన్నాము, రక్తముగా మారటాన్ని చూస్తూ ఉన్నాం. అనగా నిజంగా క్రీస్తు ప్రభు ఉన్నాడు అనేటువంటిది మనందరికీ అర్థమవుతూ ఉన్నది. కడపలో కూడా జరిగినటువంటి, రామాపురంలో కూడా జరిగినటువంటి అద్భుతము, నిజంగా దివ్య సప్రసాదములో క్రీస్తు ప్రభు ఉన్నాడు అనేటువంటిది మనందరము విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. అయితే 1898వ సంవత్సరంలో జన్మించినటువంటి సిస్టర్ తెరిసా న్యూమన్ అనేటువంటి ఒక మఠకన్య, సిస్టర్ తెరిసా న్యూమన్ అనేటువంటి ఒక మఠకన్య, ఆమె జీవితంలో జరిగినటువంటి మహా అద్భుతంని ఈ రోజున మనందరం కూడా ధ్యానించబోతూ ఉన్నాం. అనగా దివ్య సప్రసాదంలో నిజంగా క్రీస్తు ప్రభు ఉన్నాడు అని ఆమె నిరూపిస్తూ ఉన్నది. ఆమె ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాల తరబడి అన్నం తినకుండా కేవలం దివ్య సప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఆమె తన జీవితాన్ని కొనసాగించింది. సిస్టర్ తెరిసా న్యూమన్ అనేటువంటి ఈ మఠకన్య ఒక రోజున అనుకోకుండా ఆమె ప్రమాదానికి గురి అయినప్పుడు ఆమె కంటి చూపును కోల్పోయింది. కంటి చూపును మాత్రమే కాదు, ఆ ప్రమాదంలో ఆమె యొక్క బాడీ మొత్తం కూడా, శరీర భాగాలన్నీ కూడా సచ్చుబడిపోయాయి. మంచానికే ఆమె పరిమితమైంది. ఒక మఠకన్య మంచానికి పరిమితమైందంటే ఆమెను చూడటానికి ఎవరు కూడా ముందుకు రారు. ఉన్నటువంటి తోబుట్టువులు కానీ బంధువులు కానీ వచ్చి చూసిపోతారేమో కానీ ఆమెకు సహాయం చేయటానికి ఎవరు కూడా ముందుకు రారు. కానీ ఈ మఠకన్య మాత్రం దేవుని మీద పరిపూర్ణముగా ఆధారపడి ఆమె జీవిస్తూ వస్తూ ఉన్నది. దేవుడే స్వయంగా నన్ను తప్పక రక్షిస్తాడు, నేను కోల్పోయినటువంటి ఈ చూపును దేవుడు ఇస్తాడు, నేను కోల్పోయినటువంటి శరీర భాగాలను మరలా దేవుడు నాకు దయచేస్తాడు అనేటువంటి విశ్వాసముతోటి ఆమె ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆమె జీవితాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నది. అయితే దేవుడు తన జీవితంలో ఒక మహా కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. పోయినటువంటి చూపును ఆమెకు ఇస్తూ ఉన్నాడు. చచ్చుబడిపోయినటువంటి ఆమె శరీర భాగాలను మరలా దేవుడు మంచి శరీర భాగాలుగా ఆమెకు దయచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా తొలి అద్భుతం అనేటువంటిది, ఎన్నో అద్భుతాలు జరిగాయి, తొలి అద్భుతం అనేటువంటిది ఆమె జీవితంలో జరిగింది. ఇక ఆమె అంటూ ఉన్నది, నేను ఇప్పటి వరకు కూడా దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచాను, దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నాను, దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు నా జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఇక నేను ఈ యొక్క శారీరకమైనటువంటి ఆహారాన్ని ముట్టను అని ఆమె తలంచుకొని శారీరకమైనటువంటి ఆహారాన్ని తీసుకొనక దివ్య సప్రసాదాన్ని మాత్రమే ఆమె తీసుకుంటూ
తన జీవితాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నది. అయితే ఆమెను కలిసినటువంటి ఒక వ్యక్తి స్వామి దయానంద 1935వ సంవత్సరములో ఆయన ఒక హైందవ యోగి ఆమెను కలుసుకోవటానికి, ఆ మఠకన్యను చూడటానికి, ఆ మఠకన్య పట్ల ఉన్నటువంటి ఏ విధంగా ఆమె జీవించగలుగుతూ ఉన్నది అని తెలుసుకోవటానికి ఈ హైందవ యోగి అనేటువంటి స్వామి దయానంద అనేటువంటి వీరు ఆ మఠకన్య దగ్గరకు వస్తూ ఉన్నారు. వచ్చి ఆమెను ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఆ ఇంటర్వ్యూ ఏమిటి అంటే, వారి ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ. స్వామి దయానంద వీరు అంటూ ఉన్నారు, మీరు భోజనం చేయరా అని ఆమెను అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఆమె అంటూ ఉన్నది, లేదు, దివ్య ప్రసాదం మాత్రమే భోజనంగా నేను చేస్తాను అన్నది. ఇక రెండవ ప్రశ్న, ఏ పరిమాణంలో ఈ దివ్య ప్రసాదం ఉంటుంది అని వీరు అడిగారు. అప్పుడు ఆ సిస్టర్ గారు అంటూ ఉన్నారు, చిన్న నాణెము మాత్రమే, గోధుమ అప్పము చిన్న నాణెము మాత్రమే ఆమె సమాధానం ఇస్తూ ఉన్నది. అయితే ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఈ విధంగా ఉంటూ ఉన్నారు అని అన్నప్పుడు, 12 సంవత్సరాల నుండి నేను జీవిస్తున్నాను, దేవుడు అనుగ్రహించే దివ్యకాంతి నన్ను బ్రతికిస్తూ ఉన్నది అని ఆమె సమాధానం ఇస్తూ ఉన్నది. దివ్య ప్రసాదం స్వీకరించేటువంటి మరి ప్రతి ఒక్కరూ ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు కదా, అలాగే ఇతరులకు కూడా మీరు బోధిస్తారా, ఏమని సందేశం ఇస్తారు అని అన్నప్పుడు ఆమె అంటూ ఉన్నది, లేదు లేదు, నేను సందేశాన్ని ఇవ్వలేను, ఇది నేను నేర్చుకున్నటువంటి విద్య కాదు, ఏదో 1 సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు, 3 సంవత్సరాల పాటు ఏదో నేను వెళ్ళి నేర్చుకున్నటువంటి విద్య కాదు, దేవుని ప్రసాదించినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి ఒక దైవ సంకల్పం అని ఆమె సమాధానం ఇస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంతేకాని దివ్య ప్రసాదం పట్ల ప్రేమ పెరగాలి అంటే ఇది ఏదో నేర్చుకునేటువంటి విద్య కాదు, అది మనలో నుండి పెరిగేటువంటి విశ్వాసం, మనము దేవుని సన్నిధిలో గడిపేటువంటి విధానం, దేవుని మీద ఆధారపడి జీవించేటువంటి విధానం, దేవుణ్ణి ప్రేమించేటువంటి విధానం, మనము చేసేటువంటి క్రియలు, పనులు, మాటలు ఇవన్నీ కూడా ఆ దివ్య ప్రసాదం పట్ల ఉన్నటువంటి ప్రేమను చూపుతూ ఉంటాయి. ఆ మఠకన్య ఈ లోకం మీద ఆధారపడక, శారీరకమైనటువంటి పోషణ మీద ఆధారపడక, దేవుడు ఇచ్చేటువంటి దివ్య ప్రసాదం పట్ల తన ప్రేమను చూపుతూ నిజంగా క్రీస్తు ప్రభు ఉన్నాడని విశ్వసించి ఆమె గైకొన్నది, స్వీకరించింది కాబట్టే నిజంగా దివ్య ప్రసాదంలో క్రీస్తు ప్రభు ఉన్నాడని ఆమె ఈ లోకానికి చాటి చెబుతూ, నేను 12 సంవత్సరాల నుండి శారీరకమైనటువంటి భోజనాన్ని తీసుకునక కేవలం దివ్య ప్రసాదాన్ని మాత్రమే తీసుకున్నానని ఆమె సమాధానం ఇస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో ప్రభు అదే అంటూ ఉన్నారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే అని ప్రభు అంటూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ అంటూ ఉన్నారు, ఈయన గురించి చెప్పుకుంటాడేంటి అని గొనుగుకుంటూ సనుగుకుంటూ ఉన్నారు. ఈ విధంగా గొనుగుకుంటూ సనుగుకుంటూ ఉన్నటువంటి వారి యొక్క నోర్లను దేవుడు మూయిస్తూ ఉన్నాడు. ఇది నేను కాదు, తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవ్వరు కూడా నా యుద్ధకు ఎవ్వరు రాలేరు అని ప్రభు అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కేవలం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నారు, కానీ ఇతను ఒక దైవ కుమారుడు అని, ఇతను పరలోకం నుండి దిగి వచ్చాడు అని, ఇతను మనందరినీ కూడా జీవాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు అని ఎవ్వరు కూడా నమ్మలేకపోతూ ఉన్నారు. మరికొంతమంది అయితే ఇతను ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు, ఇతను రొట్టెని ఇస్తూ ఉన్నాడు, కాబట్టి మన శరీర యొక్క పోషణకు మాత్రమే ఇతను పనికొస్తాడు అని చెప్పేసి అందరూ వెంబడించేటువంటి వారే, కానీ ఇతను నిజమైనటువంటి దైవ కుమారుడు అని ఎవరు కూడా విశ్వసించలేకపోతూ ఉన్నారు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము గల ఆహారమును నేనే, ఎవరైతే ఈ ఆహారాన్ని భుజిస్తారో వారు నిత్య జీవాన్ని పొందుతారు అని ప్రభు అంటూ ఉన్నాడు. అనగా దివ్య ప్రసాదములో క్రీస్తు ప్రభు ఉన్నాడు అని మనందరము నమ్ముతూ దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనందరము ఆలకించి ఉన్నాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూసి ఉన్నాం. దానికి ముందు 17, 18 వచనాలు చూసినట్లయితే అక్కడ ఏలియా సంభాషణ, ఏలియా కంటే ముందు ఆహాబు రాజు, యేసేబేలు రాణి
ఈ ఆహాబు రాజు యేసేబేలు రాణి ఈ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణ, ఈ ఏలియా ప్రవక్త వారి మధ్యకు వెళ్లి చేసినటువంటి అద్భుత కార్యాలను చూస్తూ ఉన్నాం. ఈ యేసేబేలు రాణి అన్యమతస్థురాలు, అనగా దైవములన్నిటిని కూడా పూజించేటువంటి రాణి. ఈ ఆహాబు రాజు యావే దేవుడును కొలవాల్సింది పోయి, ఈ ఆహాబు రాజు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, వివాహం చేసుకున్నటువంటి యేసేబేలు రాణి మాయలో పడి యేసేబేలు రాణి అన్య దైవములను పూజిస్తూ ఉంటే, ఈ ఆహాబు రాజు కూడా ఈ యేసేబేలు దారిలో పడి అన్య దైవములను పూజించటం మొదలు పెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, కరువు రావటాన్ని ముందుగానే ఏలియా ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. సారేపత విధవరాలి యొక్క జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. కార్మేలు కొండ మీద అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మరణించినటువంటి ఆ యొక్క బిడ్డను జీవముతోటి ఏలియా ప్రవక్త లేపుతూ ఉన్నాడు. 17-18 వచనాలలో ఈ యొక్క అధ్యాయాలలో చూస్తూ ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అయితే ఈ 19వ అధ్యాయములో ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క మొదటి పట్టణంలో ఏలియా ప్రవక్తతోటి దేవుడు ఏమని పలుకుతూ ఉన్నాడు. నిరాశ నిస్పృహకు లోనైనటువంటి ఏలియా జీవితంలో ఏలియా అంటూ ఉన్నాడు, ఇక ఈ నా జీవితం వద్దు, నేను మరణిస్తాను. నేను నిజంగా యావే దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు మాత్రమే నా దేవుడు అని నేను ఎన్నిసార్లు తెలియచేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు కూడా పట్టించుకోవటం లేదు అని అక్కడ ఉన్నటువంటి ఏలియా ప్రవక్త తను నిరాశ నిస్పృహలోనై తన జీవితాన్ని చాలించాలని వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక కాకి అక్కడకు వచ్చి అద్భుతాన్ని చేస్తూ ఉన్నది. అక్కడ ఏమని అద్భుతం చేస్తూ ఉన్నది అంటే, ఒక రాగి చెట్టుకు, ఒక రేగు చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు ఆ యొక్క ఏలియా ప్రవక్త మరి నిద్రలోనికి వెళ్ళినప్పుడు మరి దేవదూత తట్టి నిద్రలేపి, నీవు ఈ ఆహారాన్ని భుజించుము అని అనగానే ఆ రొట్టెను తీసుకొని భుజించి తను జీవితాన్ని మరలా ప్రయాణమైపోతూ ఓరేబు కొండకు ఏలియా ప్రవక్త చేరుతూ ఉన్నాడు. చూడండి, తను మరణించాలి అని అనుకున్నటువంటి సమయంలో దేవుడు ఏలియా ప్రవక్తను విడిచిపెట్టడం లేదు. అప్పుడు ఏలియా ప్రవక్త అంటూ ఉన్నాడు, అయ్యా సర్వోన్నతుడు అయినటువంటి ప్రభు, నీవు మాత్రమే ఈ లోకములో ఉన్నది నేను నమ్ముతూ ఉన్నాను, నేను విశ్వసిస్తూ ఉన్నాను, ఇక ఏ దేవుడు కూడా ఈ లోకంలో లేడు అని ఏలియా ప్రవక్త ఈ లోకానికి ఇస్తూ ఉన్నటువంటి సందేశం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏలియా ప్రవక్త అలనాడు కార్మేలు కొండ మీద కూడా చేసినటువంటి మహా అద్భుతం, నా దేవుడు నిజమైనటువంటి దేవుడు, నా దేవుడు తప్ప ఈ లోకంలో ఏ దేవుడు కూడా లేడు అని మరి ఏలియా ప్రవక్త అలనాడు ఒక అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అద్భుతాలు చేస్తూ ఈ లోకంలో దేవుడు మాత్రమే, ఒక్కడు మాత్రమే ఉన్నాడు అని ఏలియా ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. మరి దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నటువంటి మనందరం కూడా ఎంతమంది ఉన్నారు? కేవలం ఒకే దేవుడు ఉన్నాడు, ఒకే విశ్వాసం, ఒకే జ్ఞానస్థానం, ఒకే కథోలిక శ్రీ సభ. అలాంటి జ్ఞానస్థానం స్వీకరించినటువంటి మనందరము దివ్య ప్రసాదంలో క్రీస్తు ప్రభు ఉన్నాడు, దివ్య ప్రసాదంలో నిజంగా దేవుడు ఉన్నాడు అని నీవు నేను విశ్వసించాలి అని ప్రభు ఈ రోజున మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము గల ఆహారమును నేనే, ఎవరైతే నా శరీరాన్ని భుజిస్తారో, నా రక్తాన్ని పానం చేస్తారో వారు నిత్య జీవం పొందునని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నటువంటి మనందరము నిజంగా దివ్య ప్రసాదంలో క్రీస్తు ప్రభు ఉన్నాడని విశ్వసిస్తూ మనందరము ఆ విశ్వాసాన్ని అధికం చేసుకొని మరింతగా దివ్య ప్రసాదం పట్ల ప్రేమను, విశ్వాసాన్ని చూపించే విధంగా ప్రభు మనందరినీ ఆశీర్వదించమని ఈ పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మనందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని తెలియచేద్దాం. పరలోకమును భూలోకమును సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను, అతని యొక్క విశ్వసిస్తున్నాను, ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యముడై పుట్టెను, కోసుకులాకును అధికారములకు లోబడి కొట్టబడి మరణపొంది సమాధిలో ఉంచబడ్డాడు. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమును ఎక్కి సర్వశక్తిగల సర్వేశ్వరుడు కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారకును చనిపోయిన వారకును తీర్పు చేయటకు వచ్చును. పరిశుద్ధాత్మను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ కథోలిక సభను, పునీత వారల సంబంధ
ప్రయోజనమును శ్వసిస్తున్నాను. పాపముల మహింపును శ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్సాహమును శ్వసిస్తున్నాను. నిత్య జీవమును శ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉండగా తల్లి శ్రీ సభ అవసరాల కొరకు, మన కుటుంబ వ్యక్తిగత అవసరాల కొరకు మన విన్నపములన్నింటినీ ప్రభుని చెంత ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ సర్వేశ్వర, తల్లి శ్రీ సభను పాలిస్తున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా భాగేయ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను, మఠవాసులను అందరినీ ఆశీర్వదించండి. మేము ఎల్లప్పుడూ మీరు నిజంగా దివ్య ప్రసాదంలో ఉన్నారు అని మేమందరము గుర్తించి ఈ లోకానికి మీ సత్య సువార్తను మరింతగా చాటి చెప్పే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా దేశ రాష్ట్ర స్థానిక పాలకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిరంతరము ప్రజాశ్రేయస్సు కొరకై పాటుపడుతూ ఉండగా, ప్రజల అభివృద్ధి కొరకై కాంక్షిస్తూ ఉండగా, వారు చేసేటువంటి పాలనలో మీరు తోడునిడగా ఉండి ఆయురారోగ్యములతో వారి అందరినీ కూడా దీవించమని, నిస్వార్థమైనటువంటి సేవను వారు అందించే విధంగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ రోజున ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం. ఏ తలంపులతో, ఏ ఉద్దేశాలతో ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నారు, వారి తలంపులను ఆశీర్వదించమని, మరింతగా విశ్వాసంలో జీవిస్తూ దివ్య ప్రసాదం పట్ల మరింతగా వారి ప్రేమను చూపే విధంగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా విచారంలో ఉన్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం, ఆశీర్వదించండి. ప్రభువా, వారిలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తీసివేసి మంచి ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఎవరైతే మా కోసం ప్రార్థించండి అని అడిగి ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, వారు తలంపులను, ఉద్దేశాలను ఆశీర్వదించమని, వారి కుటుంబాలను అపారంగా దీవించమని, వారి విశ్వాసం 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపచేయమని, చేయు పనులయందు కార్యాలయందు తోడునీడగా ఉండి సదా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ రోజున దివ్య పూజావళిని సమర్పించుకున్నటువంటి కుటుంబాలను దీవించండి, వారి తలంపులను దీవించండి. రానున్నటువంటి రోజులలో మరింతగా వారి కుటుంబాలను అధికంగా ఫలింపచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక క్షణము మౌనంగా ఉండి మన సొంత విన్నపాలను ప్రభుని చెంత ఉంచుదాం. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు విన్నవించినటువంటి విన్నపములన్నింటినీ మీ దయగలిగినటువంటి హృదయం ద్వారా స్వీకరించి మీ చిత్తము చొప్పున నెరవేర్చమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాదులతో మృదు మంజులగానముతో ప్రభు పాద పీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు పుష్పాదులతో హృదయ సమర్పణము ఆవేలునియార్పణము హృదయ సమర్పణము ప్రీతితో మాతాకు కలం ఆర్పించమేమిట చేరితివి ప్రీతితో మాతాను కలం ఆర్పించమేమిట చేరితివి
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభువు వారుడా భక్తులకి భక్తుల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగా. ఓ ప్రభువా, మీ శ్రీ సభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపుము. మీకు సమర్పించు నిమిత్తము మీరే వీటిని మాకు ప్రసాదించితిరే. మీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితిరి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలే జీవించున్నట్లు చిత్తగించితిరి. ఈ విధముగా మీ కుమారుని యందు మీరు ప్రేమించిన దానినే మాయందును ప్రేమింప తలంచితిరి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకొని అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా మిమ్ము స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. గాను శిలువ మీద కొట్టబడిన
మీకే ఆరాధనా మీకే ఆరాధనా. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సిలువ మీద చింపబోసిన యేసు రక్తమా మీకే ఆరాధనా మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ఈ ఆపమును భోగిస్తున్నప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వాసు వరకు ఈ మరణమును సాగెదము సాగెదము సాగెదము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత శౌరి వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును,
మా భాగ్య పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ ముఖ్యంగా ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలిని సమర్పించుకుంటున్నటువంటి కుటుంబములు మరణించిన మల్లవరపు మికేలయ వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ గోవిందు వెలాంగిరాజు మేరీ సునీత వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను వీరి బిడ్డలను దీవించమని చేయు పనులందు ప్రయాణాలందు ప్రభు తోడుగా ఉండినట్లుగాను ఆయురారోగ్యంలో ప్రసాదించమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ కోడిగంటి లుద్దు మేరీ వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను కుటుంబంలో మరణించిన కోడిగంటి జోజప్ప వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని బిడ్డలకు మంచి భవిష్యత్తును ఆయురారోగ్యంలో ప్రసాదించమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ గోవిందు పెద్దబాల సంపాదన గారి కుటుంబంలో మరణించిన గోవిందు శౌరయ్య, చిన్నమ్మ, మరియలు, కత్రేనమ్మ, సుజానమ్మ, శౌరయ్య, విజయమేరి వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ మరణం పొందిన బ్రదర్ నందిగం విఘ్నేశ్వర గారి ఆత్మకు వారి తల్లిదండ్రుల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ కటారు అబ్రహాం వీరి కుటుంబంలో మరణించిన కటారు ఇన్నయ్య, కొచ్చెర్ల బాలశౌరయ్య, కొచ్చెర్ల మేరీ వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ విజయవాడ వాస్తవ్యులు గోవిందు మరియన్న ఉర బెంచి వీరి కుటుంబంలో మరణించిన గోవిందు మేరీ ఉర పంచమ్మ వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియన్నకు మంచి ఆరోగ్యమును దయచేయమని వీరి మనోసంతానాన్ని దీవించమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ ప్రతి గాంధీ వారి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను ముఖ్యంగా ఈ కుటుంబంలో మరణించిన ప్రతి రామయ్య, సామ్రాజ్యమ్మ, ప్రతి మౌనికమ్మ వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ చేబ్రోలు వాస్తవ్యులు వేమ మేరీ సుశీల కుటుంబంలో మరణించిన వేమ శౌరయ్య, చిన్నమ్మ, అర్లయ్య, లుద్దు మేరీ, జోజియా వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వేమ మేరీ సుశీలకు మంచి ఆరోగ్యమును ప్రసాదించమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ ఈ రోజున ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా
నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే అని పలికిన ప్రభు ఇతనే. ఇటువంటి ప్రభు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము మనకు నిత్య జీవన దయచేయునుగాక. ఆమేన్. శరీరం సప్రసాదం కోపిని వసగే ప్రేమ సేనం లోకనరారే దైవ జనమ ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ సేనం లోకనరారే దైవ జనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. లోకనరారే దైవ జనమా, లోకనరారే దైవ జనమా. పిలువదారి యేసు ప్రభుని, పిలువదారి యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ సేనం లోకనరారే దైవ జనమా. జీవమునసగే స్వర్గదార స్వస్థతనిచ్చే దివ్య శక్తి. జీవమునసగే స్వర్గదార స్వస్థతనిచ్చే దివ్య శక్తి లోకనరారే
కొనరారే దైవ జనమాలో కొనరారే దైవ జనమా లోకమాన్యుడు యేసు ప్రభుని లోకమాన్యుడు యేసు ప్రభుని ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ సేనం లోకొనరారే దైవ జనమా కల్లుల వెలిగే కాంతి కిరణం శాంతిని వసగే పుణ్యతీర్థం కల్లుల వెలిగే కాంతి కిరణం శాంతిని వసగే పుణ్యతీర్థం లోకొనరారే దైవ జనమా లోకొనరారే దైవ జనమా జీవనాథుడు యేసు ప్రభుని జీవనాథుడు యేసు ప్రభుని ప్రభుని శరీరం సప్రసాదం కోటిని వసగే ప్రేమ సేనం లోకొనరారే దైవ జనమా స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే చేతనావో క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే పాపోచరణము కావించి ప్రభు వెలుగులు నీలో పాపోచరణము కావించి ప్రభు వెలుగులు నీలో స్నేహితుడావో క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే స్నేహితుడావో క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము యదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప యదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప స్నేహితుడావో క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే స్నేహితుడావో క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే సమత మమతలు జీవిప సోదర భావము పాటిప సమత మమతలు జీవిప సోదర భావము పాటిప యదలను తెరచి ప్రభు చెంత శాంతి రాజ్యమును స్థాపిస్తా యదలను తెరచి ప్రభు చెంత శాంతి రాజ్యమును స్థాపిస్తా స్నేహితుడావో క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే స్నేహితుడావో క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే ప్రభు విందుల పాల్గొనరారే
నారి ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా మనసుల నీపే మహనీయుడాని జ్ఞానము నొసగుమయా మనసుల నీపే మహనీయుడాని జ్ఞానము వసగుమయ్యా ఓ దేవా క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీళ్ళ నన్ను కడుగుమయ్యా ఓ దేవా నన్ను కడుగుమయ్యా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయ్యా ఓ దేవా నన్ను కడుగుమయ్యా మమతకు రూపమయ్యా మహనీయుడాని ముక్తిని వసగుమయ్యా మమతకు రూపమయ్యా మహనీయుడాని ముక్తిని వసగుమయా ఓ దేవా నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి నన్ను విడువమయ్యా ఓ దేవా నన్ను విడువమయ్యా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయ్యా ఓ దేవా నన్ను కడుగుమయ్యా పరిశుద్ధ పాపగా తలంపు నెరవేరినట్లు మన గుంటూరు పీఠాధిపతి తలంపులు నెరవేరినట్లు మన విచారణ గురువుల తలంపులు నెరవేరినట్లు వేడుకున్నాము గాక పరలోకమున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం మాకు వచ్చును గాక మీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లు భూలోకముందు నెరవేరును గాక నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహించండి మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించండి మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన ఏందో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి దేవవర ప్రసాదము చేత మీరు మరి బాగుందనుభవం వారు మీతో ఉన్నారు మరి ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్మలమై ఉండేది మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె పితకును పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, ఏకదేవా వందనం, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సామాన్య 19వ ఆదివారం. ఈ వారంలో వచ్చే పండుగలు: వచ్చే బుధవారం పునీత మ్యాక్సిమిలియన్ మరియ కోల్బే గారి పండుగ. వచ్చే బుధవారం పునీత మ్యాక్సిమిలియన్ మరియ కోల్బే గారి పండుగ. వచ్చే గురువారం ఆగస్టు 15వ తేదీ 77వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవము. ఆ రోజు పరిశుద్ధ కన్యైన మరియమాత మోక్షారోపణ పండుగ. కాబట్టి మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవ పండుగ పరిశుద్ధ కన్యైన మరియమాత మోక్షారోపణ పండుగ.
కావున ఆ రోజున జరిగేటువంటి పరిశుద్ధ దివ్య బలి పూజలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దేవుని దీవెనలు పొందవలసిందిగా కోరుతున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత శౌరి వారి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రోగ్రాం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఆ పాఠశాలలో చదివిస్తూ ఉన్నటువంటి ఎవరైతే బిడ్డలు ఉన్నారో తల్లిదండ్రులందరినీ కూడా ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాం. కావున తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి మీ బిడ్డలు చేసేటువంటి ప్రోగ్రామ్స్ను అన్నిటిని కూడా వీక్షించాలని కోరుతూ ఉన్నాం. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు మరి విచ్చేసి మీ బిడ్డల యొక్క ప్రోగ్రామ్స్ను వీక్షించాలని కోరుతూ ఉన్నాను. రేపు సోమవారం ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ వారు మనందరినీ మన విచారణలో ఉన్నటువంటి వారిని ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన విచారణను వాళ్ళు రికార్డ్ చేయాలని కోరుకుంటూ ఉన్నారు. రేపు సోమవారం సాయంత్రం 5:30 గంటలకు దివ్యవాణి వారు ప్రత్యేకంగా మరి సంతోష దేవ రహస్యములు, దుఃఖ దేవ రహస్యములు, మహిమా దేవ రహస్యములు, వెలుగు రహస్యములు వీటన్నిటిని కూడా రికార్డ్ చేయడం జరుగుతూ ఉన్నది. కావున విశ్వాసులు, మర్యాదల సభ్యులు ప్రతి ఒక్కరు కూడా రేపు సాయంత్రం 5:30 గంటలకు జపమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని తెలియచేస్తూ ఉన్నాను. 5 గంటలకు మొదటి గంట, 5:15, 5:30 కల్లా 3 గంటలు కొట్టబడతాయి. 5:30 గంటలకు దివ్యవాణి వారు ప్రత్యేకంగా మన విచారణలో జరిగేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా రేపు సాయంత్రం జరిగేటువంటి జపమాల, సంతోష దేవ రహస్యములు, దుఃఖ, మహిమ, వెలుగు వీటన్నిటిని కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ జపమాలలో పాల్గొనాలని ప్రత్యేకంగా మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా రేపు ఉదయం కూడా యొక్క ప్రత్యేకమైనటువంటి దివ్యవాణి ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది నాతోటి. కాబట్టి ఒక అరగంట సేపు ఇంటర్వ్యూ ఉంటుంది. సాయంత్రం ప్రత్యేకంగా ఈ రికార్డు చేయటం అనేటువంటిది ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా రేపు సాయంత్రం మర్చిపోక 5:30 గంటలకు జపమాలలో పాల్గొనాలని తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలియచేసిన విధంగా మన బురదగుంటపల్లె ఈ గ్రామంలో చర్చి నిర్మాణార్థమై మీ కొరకు మీ యొక్క సహాయాన్ని అర్థించి ఉన్నాను. మరి ఈ రోజున మన ఉపదేశి గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, వారు కూడా ఈ గృహాలను సందర్శిస్తారు. మీకు తోచిన విధంగా మరి మీరు ఇవ్వవలసిందిగా ప్రేమతోటి, ఉదారంగా, సంతోషముతోటి ఇవ్వాలని, చర్చి నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్థులు కావాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా 5,000 పైగా ఎవరైతే ఇస్తారో వారికి ప్రత్యేకంగా మరి అందరూ కూడా మరి వారు నిర్ణయించిన విధంగా పేర్లు వేయటం కూడా జరుగుతూ ఉన్నది. 5,000కు పైగా ఎవరైతే ఇస్తారో వారి పేర్లు కూడా వేయించాలని వారు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా మిమ్మందరినీ అర్థిస్తూ ఉన్నాను, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సంతోషంతోటి, ఉదారంగా మీ సహాయాన్ని చర్చి నిర్మాణం కోసం ఇవ్వాలని కోరుతూ ఉన్నాను. గత ఆదివారం చందా 4,035 రూపాయలు. గత ఆదివారం చందా 4,035 రూపాయలు. అందరికీ ధన్యవాదములు. జూబిలీ ప్రార్థన. జూబిలీ ప్రార్థన అందరు చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో నా ప్రభువైన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము, మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ ద్వారా హృదయాలలో రగిలించిన ప్రేమ ద్వారా రానున్న నీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పును గాక. నీ కృపతో మమ్ములను సువార్తా విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వము వికసించి విశ్వాసము హెచ్చింపబడి దృఢ సంకల్పముతో క్రొత్త దివి క్రొత్త భూమికై నిరీక్షించుటకు
నీ మహిమా వైభవము నీ మహిమా వైభవమును మాలో నిత్యము వ్యక్తమగునుగాక. మాలోను నిత్యము వ్యక్తమవును గాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలీ దైవానుగ్రహము జూబిలీ దైవానుగ్రహము స్వర్గ సంపదల పట్ల స్వర్గ సంపదల పట్ల ఆశను మేల్కొల్పునుగాక. మా ఆశలు నెరవేర్చును. రక్షకుని ఆనందము రక్షకుని ఆనందము శాంతి శాంతి ప్రపంచమంతటిపై కుమ్మరింపబడునుగాక. ప్రపంచమంతటిపై కుమ్మరింపబడును గాక. సదాకాలము జీవించుచు సమాధానం జీవించుచు పాలించు దేవా పాలించు దేవా నీకే సదాస్తుతి నీకే సదా స్తుతి మహిమ కలుగునుగాక. మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నమో మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదం నిదానం మరి మా వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకన మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఒక కుటుంబం వారు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు తొలగిపోవాలని భగవంతుడు వారి కుటుంబాన్ని అపారంగా దీవించాలని మన దేవాలయానికి 200 రూపాయలు కానుకగా ఇచ్చున్నారు. దేవాది దేవుడు వారిని, వారి కుటుంబాన్ని పునీత శివుడు వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా ప్రతి రోజు పూజ కానివ్వండి, గురువారము అదేవిధంగా ఆదివారం జరిగేటువంటి మన విచారణలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా రికార్డ్ చేయడం జరుగుతూ ఉన్నది. సెయింట్ జేవియర్ ష్రైన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా రికార్డ్ చేయడం జరుగుతూ ఉన్నది. కావున ఇంకా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ఉన్నాను. మన పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, మన విచారణలో జరిగేటువంటి ఏ కార్యక్రమమైనా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమము ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా రికార్డ్ చేయడం జరుగుతూ ఉన్నది. కావున ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఇంకా మిగిలినటువంటి వారికి తెలియచేసి మన యొక్క విచారణ గురించి తెలియచేయాలని ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని ప్రభువు నుడుగుచున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య ప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన మీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. యేసుని వెలుగులో నడచెదను, రాత్రి బవళయనతో నడచెదను, వేలు నడచెదను, వెంబడించెదను, వేలు నడచెదను, వెంబడించెదను. యేసువే నా రక్షకుడు, నడచెదనే ప్రభు యేసు నీతో, నడచెదనే ప్రభు ఆస్తముతో. భూమిలో నుండగా జయ కాంతులు యేసుని నే వెంబడింతు,
నడచెదను వేలు నడచెదను వెంబడించెదను వేలు నడచెదను వెంబడించెదను యేసువే నా రక్షకుడు నడచెదనే ప్రభు యేసునితో నడచెదనే ప్రభు ఆత్మతో భూమిలో నుండగా చేయకంతులు యేసుని వెంబడితూ